పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయడంతో పాటు డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు కార్యకర్తలు సోమవారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొని వ్యాన్లో ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ నుండి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ రోజు పీడీఎస్ రాష్ట్ర కమిటీ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ 7,200 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఇదే విధంగా అదే 100 కోట్ల 200 కోట్ల స్కాలర్షిప్ దానికి పెట్టారు కదా. కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం చెరగటమాడుతున్న రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థలు బుద్ధి చెప్తామని బ్యాక్ సైడ్ రండి.